తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. కానీ ఈ మండే ఎండలు ఒక రంగానికి మాత్రం భారీగా లాభాలు తెస్తున్నాయి. అదే మద్యం విక్రయాలు. ముఖ్యంగా బీర్లు. మంచినీళ్ళలా బీర్లు తాగేస్తున్నారని చెప్పేంతగా రికార్డు స్థాయిలో అమ్మకాలు పెరిగాయి. మార్చి నెలలోనే బీర్ల విక్రయాలు 30% పెరిగి 50 లక్షల కేసులను దాటాయి. ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకు బీర్లకే డిమాండ్ పెరిగింది? ఇవన్నీ ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. తెలంగాణలో ఈసారి వేసవి ముందుగానే మొదలైంది. భానుడు భగ్గుమంటూ రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్, చెరుకు రసం, ఐస్ క్రీమ్స్ వంటి వాటి డిమాండ్ పెరిగింది. కానీ మందుబాబులు మాత్రం మరో దారిని ఎంచుకున్నారు. చల్లని బీర్లు వారికి రిలీఫ్ గా మారాయి. మార్చి నెలలో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాది మార్చిలో 39.05 లక్షల కేసులు నమ్మడవగా ఈసారికి ఏకంగా 50.78 లక్షల కేసులకు చేరుకున్నాయి. అంటే సుమారు 30% పెరుగుదల. ఇది చాలా పెద్ద సంఖ్య. వేసవి ప్రభావం ఎంతగా ఉందో ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బీర్ల ధరలు పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ప్రజలు వేడిని తట్టుకునేందుకు చల్లని పానీయాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అందులో బీర్ ఒక ప్రధాన ఎంపికగా మారింది. మరోవైపు IMFL అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ విభాగంలో విక్రయాలు కొద్దిగా తగ్గాయి. గతేడాది మార్చిలో 31.46 లక్షల కేసులు నమోదవగా ఈసారి 30.67 లక్షల కేసులకు తగ్గాయి. అంటే సుమారు 2.5% తగ్గుదల. ఇది స్పష్టంగా చెబుతోంది ప్రజలు బలమైన మద్యం కంటే లైట్ డ్రింక్స్ వైపు మళ్లారని. విక్రయాల పరిమాణంలో మార్పులున్నప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం పెరిగింది. గతేడాది మార్చిలో 3,126 కోట్ల ఆదాయం వస్తే ఈసారి 3,485 కోట్లకు చేరింది. అంటే 11.49% వృద్ధి. ఇది ఎక్సైజ్ శాఖకు పెద్ద బూస్ట్. మార్చి 31 ఆర్థిక సంవత్సరం చివరి రోజు. ఈ రోజు మాత్రం మద్యం విక్రయాలు ఆకాశాన్ని తాకాయి. ఒక్కరోజే 410.87 కోట్ల విక్రయాలు. గతేడాది అదే రోజున కేవలం 63.86 కోట్లు మాత్రమే. అంటే 543% కంటే ఎక్కువ పెరుగుదల. ఇది నిజంగా రికార్డు స్థాయి. మార్చి 31న 3.66 లక్షల కేసుల IMFL, 4.38 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్యలు చూస్తే డిమాండ్ ఎంతగా ఉందో అర్థమవుతుంది. నిపుణులు చెప్తున్న కారణాలు తీవ్రమైన ఎండలు, శరీరాన్ని చల్లబరుచుకోవాలనే అవసరం, తక్కువ ఆల్కహాల్ కంటెంట్. ఇవి బీర్ల డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలు. అందుకే IMFL కంటే బీర్లకే ప్రాధాన్యం పెరిగింది. అయితే పెరుగుదలపై మరొక కోణం కూడా ఉంది. మద్యం వినియోగం పెరగడం ఆరోగ్యపరమైన సమస్యలకు దారితీయవచ్చు. అందుకే నిపుణులు మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండల నుంచి రక్షణకు నీరు, సహజ పానీయాలు కూడా అవసరం. వేసవి ఇంకా కొనసాగుతోంది. ఇక మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే బీర్ల విక్రయాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖకు ఇది మరింత ఆదాయం తెచ్చే అవకాశం. మొత్తానికి చూస్తే ఎండల ప్రభావం కేవలం వాతావరణానికే కాదు, ఆర్థిక రంగంపైన పడుతుంది. బీర్ల విక్రయాలు పెరగడం ప్రభుత్వానికి ఆదాయం తెచ్చినా సామాజికంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. మరి వేసవి కొనసాగుతున్న కొద్దీ ఈ ట్రెండ్ ఎలా మారుతుంది? ప్రజలు మితంగా వినియోగిస్తారా? ఇది చూడాల్సి ఉంది.